కానీ బ్రహ్మనాయుడు బుద్ధి ఏమైంది? అవును తిట్టాడు నిజమే, ఆ తిట్టాడు నిజమే, ఆడోళ్ళని కూడా తిట్టాడు అంటాడు బ్రహ్మనాయుడు ఏకంగా. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కులాన్ని, ఆడోళ్ళని కూడా తిట్టానని చెప్పి బ్రహ్మనాయుడు సపోర్ట్ చేసుకొస్తున్నాడు. ఇంకెంతకాలం బదనం చేస్తారయ్యా నన్ను? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నాకు నేనుగా దూరం అయిపోయే పరిస్థితులు చాలా అవమానాలు క్రియేట్ చేశారు. కానీ నాకు తెలుసు చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి. కాబట్టి ఎన్నన్నా నేను తట్టుకునే నిలబడ్డాను, తట్టుకునే ఫైట్ చేశాను. ఆ పార్టీ తరపున చాలా మంది కన్నా ఎక్కువగానే పోరాడాను, నిలబడ్డాను. నేను ఎలా చేశాను అలా చేశాను నేను చెప్పుకోవాల్సిన పనేం లేదు. కానీ నేను ఎలాగా నన్ను ఎంత అవమానించినా ఇక నేను వెళ్ళట్లేదని పార్టీకి బ్యాట్ చేయడానికి ట్రై చేశారండి. పార్టీ మీద ప్రజలు తీసుకెళ్లారు కొంతమంది నాయకులు. రాజేష్ని సస్పెండ్ చేయండి, అధికార ప్రతినిధిగా తీసేయండి, రాజేష్ మీద చర్యలు నిన్నగాక మన మందకృష్ణ గారు అనుచరులు కూడా. ఇక నేను ఎలాగ పార్టీని వదలట్లేదని పార్టీతోటి నన్ను సస్పెండ్ చేయించేస్తే ఇక పార్టీకి రాజేష్ దూరం అవుతాడు. అంటే రాజేష్ పార్టీకి దూరం అవుతాడు, పార్టీకి రాజేష్ దూరం అవుతాడు. రెండు వాళ్ళకి మంచిదేమో. ఇలా ఇంకెంతకాలం ఈ డ్రామాలు నడిపిస్తారు బ్రహ్మనాయుడు? నేను ఈ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, ప్రైమ్ బ్రహ్మనాయుడు. పవన్ కళ్యాణ్ గారు కులాన్ని ఎక్కడన్నా నేను తిట్టినట్టు ఒక్క ఆధారం చూపించా, నా అబ్బకు నేను పుట్టలేదు అంటాను, లేదంటే నీ అబ్బకు నువ్వు పుట్టలేదని ఒప్పుకో. ఆయన కులాన్ని నేను తిట్టినట్టుంటే, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని నేను తిట్టానని ఒక్క ఆధారం చూపించండి ఎవడైనా. ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఎక్కడైనా కనపడితే అడగండి. చూపించలేకపోతే మీరు ఏం చేస్తారు? నేను తిట్టాను, ఎవరిని తిట్టాను? జన సైనికుల పేరుతో వైఎస్ఆర్సీపీ సైకోలు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. జనసేనలో ఉన్న కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు కూడా బూతులు తిడతారు. ఈ క్రమంలో ఈ వైసీపీ పేటీఎం కూడా అంటాడు కదా, నేను పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటలను ఎప్పుడన్నా నేను వైసీపీలో ఉన్నప్పుడు, అంతేగాని నేను తెలుగుదేశం నాయకుడు అయినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమనలే. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడిన పాయింట్లు, ఆయన గురించి నేను తీసుకొచ్చిన మంచి క్వాలిటీస్ బ్రహ్మనాయుడు కూడా తీసుకొచ్చి. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను వీడియో మాడతాను, బ్రహ్మనాయుడు వీడియో మాట్లాడమనండి. పబ్లిక్ ఏ వీడియోని ఎక్కువ మంది చూస్తారో చూద్దాం. వాళ్ళతో కలిసి శాటిలైట్ ఛానల్ అయ్యి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు కులాన్ని కాపునాడు మీటింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలుతారంటే, కాపులు తిడితే నన్ను పిలుస్తారా? వాళ్ళు అసలే పౌరుషం వాళ్ళని నేను తిట్టుంటే నన్ను వైజాగ్ కాపునాడు మీటింగ్కి పిలుస్తారా? నా టేలు ఎప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో ఉంటుంది, లోకేష్ గారి ఫోటో ఉంటుంది, రంగా గారి ఫోటో ఉంటుంది, ఇప్పుడున్న నాయకులు. అలాంటిది నేను కాపులు తిట్టడం ఏంటి? ఎంతకాలం ఇలాగా కులాలని అడ్డుపెట్టుకుని ఆ కులాన్ని తిట్టాడు, ఈ కులాన్ని తిట్టాడు, ఎంతకాలం ఈ డ్రామాలు చేస్తారా? మీరు నాకు అర్థం కాదు.